హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన అర్జున్ సినిమా గురించి తెలుసుకుందాం. ఈ సినిమా ఆగస్టు 18, 2004 సంవత్సరంలో రిలీజ్ అయింది. నేటికి ఈ సినిమా రిలీజ్ అయి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ముందుగా ఈ సినిమాల హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. మధుర మీనాక్షమ్మ టెంపుల్ సెట్. మదురైలో షూటింగ్ చేయడానికి 1-2 సీన్లు కాదు, సినిమా దాదాపు మేజర్ పార్ట్ అంతా ఈ టెంపుల్లోనే జరుగుతుంది కాబట్టి మదురైలో షూటింగ్కి ఎలాగో పర్మిషన్లు దొరకవు. గండిపేట దగ్గర ఉన్న పద్మాలయ స్టూడియోలో 5 ఎకరాల స్థలంలో భారీ సెట్ నిర్మించడం జరిగింది. ఈ సెట్ ఖర్చే 4 కోట్లు. అప్పట్లో ఇది ఒక సంచలనం అని చెప్పాలి. టాలీవుడ్లోనే కాదు, ఇండియా సినిమాలలో ఏ సినిమాకు ఒక సెట్ కోసం 4 కోట్లు ఖర్చు పెట్టడం ఈ సినిమాకే ప్రథమం. సినిమా చూస్తున్నంతసేపు సెట్ మాదిరి అయితే అనిపించదు, ఖచ్చితంగా మదురై టెంపుల్ లాగానే అనిపిస్తుంది. కళాదర్శకుడు తోటధర్ని గారు దాదాపు 500 మందితో రాత్రి పగలు 6 నెలలు కష్టపడి వేసిన షెట్టే ఇది. చాలా అద్భుతంగా రూపుదిద్దారు ఈ షెట్ని తోటధర్ని గారు. అందుకే ఆయనకి ఈ సినిమాకు నంది అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు. వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. మహేష్ బాబు గారు తప్ప బయటికి వచ్చిన తర్వాత నాకైతే ఏదీ గుర్తు రాలేదు. ఓన్లీ మహేష్ బాబు గారి యాక్షన్ మాత్రమే గుర్తుంది. ఆ యాక్షన్ చూడడానికి మార్నింగ్ షో కంప్లీట్ అయింది, మళ్ళీ ఈవినింగ్ షోకి వెళ్ళడం కూడా జరిగింది అదే రోజు. ఇక పాటలు 3 పాటలు టెంపుల్ దగ్గరనే ఉంటాయి. 2 పాటలు డ్యూయట్స్, 1 పాట సోలో సాంగ్ ఫస్ట్లో ఉంటుంది. 6 పాటలు మ్యూజికల్గా హిట్ అయ్యాయి, కానీ టెంపుల్లో తీసిన 2 పాటలు మాత్రం మామూలుగా ఉండవు. ఇప్పటికీ కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాలో మహేష్ బాబు గారికి శ్రీయ గారు జంటగా నటించారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారి సిస్టర్గా కీర్తిరెడ్డి గారు నటించారు. కీర్తిరెడ్డి గారికి జోడిగా అప్పటి హీరో రాజా నటించారు. ఇక కథ విషయానికి వస్తే మురళీమోహన్ గారు ఫ్యామిలీకి 2 పిల్లలు, వాళ్ళు కవల పిల్లలు, మహేష్ బాబు, కీర్తిరెడ్డి. కీర్తిరెడ్డి గారే 10 నిమిషాలు పెద్దది మహేష్ బాబు గారి కంటే. వీళ్ళిద్దరూ జాబ్తో బిజీ. మహేష్ బాబు గారు, కీర్తిరెడ్డి గారు కాలేజీతో బిజీ. మురళీమోహన్ గారికి ఒక అక్క ఉంటుంది, ఆమె ఊర్లో ఉంటుంది. ఆమె గురించి కనీసం ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ఉండవు. కాలేజ్ అయిన తర్వాత కీర్తిరెడ్డి గారికి పెళ్లి చేద్దామని మాట్లాడుకుంటే ఇంట్లో మా అక్క ఉంటే బాగుండు అంటే అప్పుడు ఆమె గురించి ఎంక్వైరీ చేసి మహేష్ బాబు గారు తీసుకురావడానికి వెళ్తారు. అక్కడ అతిథి పాత్రలో వెన్నిరాడై నిర్మల గారు ఒకే ఒక సీన్లో ఉంటారు. ఆమె ఎగ్జైట్మెంట్ ఎక్కువయ్యి, ఆనందం ఎక్కువయ్యి చనిపోతుంది. ఆ ఒక్క సీన్తో సినిమా టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత రాజా పెళ్లి ఫిక్స్ అయింటది. పెళ్లి రేపనంగా కీర్తిరెడ్డికి ఒక ఉత్తరం రాసింటాడు పెళ్లి పత్రికతో పాటు. దాన్ని మహేష్ బాబు చూడడం, వాళ్ళిద్దరు ఒక డిసిషన్కి వచ్చి అందరూ మదురైకి షిఫ్ట్ అయిపోతారు. అక్కడ ప్రకాష్ రాజు, సరిత గారితో మహేష్ బాబు గారు, మురళీమోహన్ గారు అందరూ మాట్లాడి రాజా ఇష్టంతోనే మొత్తానికి కీర్తిరెడ్డితో రాజాకు పెళ్లి జరుగుతుంది. తమకు రావాల్సిన 1000 కోట్ల రూపాయలు రాకపోవడంతో ఎలాగైనా సరే కీర్తిరెడ్డి గారి తప్పించి రాజాకు మళ్ళీ పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ప్రకాష్ రాజు, సరిత గారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ ప్రయత్నాలన్నీ మహేష్ బాబు గారు తిప్పికొట్టడం, ఫైనల్గా అక్కని కాపాడుకోవడం ముగింపు. ఫైనల్గా లాస్ట్లో అంతవరకు ఎక్కడ పేరు మెన్షన్ చేయరు, కాకపోతే అప్పుడు చెప్తాడు మహేష్ బాబు గారు, ఇంతగా నా పేరేంటో చెప్పలేదు కాదు, అర్జున్ నా పేరని. తన తోడబుట్టిన అక్క కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, అవసరమైతే ప్రాణాలు పోయినా పర్వాలేదు కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈ సినిమా రూపుదిద్దడం జరిగింది. గుణశేఖర్ గారు ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాతనే ఎన్టీఆర్ గారి రాఖీ సినిమా, పవన్ కళ్యాణ్ గారి అన్నవరం లాంటి సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు వచ్చాయి. సినిమా బాగుంది, పాటలు బాగుంది, స్టోరీ బాగానే ఉంటుంది. అలాగే ఫైట్స్ అయితే అప్పటి వరకు 9 సినిమాలు మహేష్ బాబు, ఇది అర్జున్ 10వ సినిమా. అప్పటి వరకు లేనంత ఫైట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఈజీగా బ్లాక్ బస్టర్ కావాల్సిన ఈ సినిమా ఎందుకు హిట్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఒక గట్టమనేని అభిమానిగా నా మనసులో ఉన్నవే చెప్తున్నా, ఎవరికైనా తప్పనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే
సినిమా బాగుంది, కానీ స్క్రీన్ ప్లే కొద్దిగా అంటే ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్ లో కన్ఫ్యూజన్ ఎక్కువ చేసిందని చెప్పాలి. ఎందుకంటే స్టోరీ ప్రజెంట్ పాస్ట్ రెండు వస్తుంటాయి పోతుంటాయి, ప్రజెంట్ వస్తుంటది పాస్ట్ వస్తుంటది, వెంటనే ప్రజెంట్ వస్తుంటది పాస్ట్ వస్తుంటది. ఇది మాస్ ఆడియన్స్ లో బాగా కన్ఫ్యూజ్ అయిందని నేనైతే గట్టిగా నమ్ముతాను. అప్పటి వరకు మామూలుగా మనకు తెలిసిన ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉందంటే ఎస్పెషల్లీ ఒకరు చెప్తారు, వాళ్ళని క్లోజ్ గా తీసుకెళ్లి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు. ఇంకా పాత సినిమాల్లో అయితే రింగులుగా వచ్చేవి, కానీ ఈ సినిమాలో అలా కాదు. పాస్ట్ వస్తుంటది, ప్రజెంట్ వస్తుంటది, పాస్ట్ వస్తుంటది, ప్రజెంట్ వస్తుంటది. అందుకని కొద్దిగా నాకు తెలిసి మాస్ లో బాగా కన్ఫ్యూజన్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇక రెండో విషయానికి వస్తే పైరసీ. 2 రోజులలో వేల సంఖ్యలో పైరసీ సీడీలు బయటికి రావడం అనేది అప్పట్లో టాలీవుడ్ లో ఒక సంచలనం. అది ఈ సినిమాకే జరగడం మన దురదృష్టం. ఈ పైరసీ సీడీల వల్లనే చాలా వరకు కలెక్షన్లు తగ్గడం అయితే జరిగింది. మూడో విషయం వచ్చేసి అప్పటికొక 3-4 మంత్స్ బ్యాక్ పుట్టింటికి రాచెల్లి అని అర్జున్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాతో కంపేర్ చేస్తూ ఈ సినిమాకి పుట్టింటికి రాక్క అని సినిమా సేమ్ టు సేమ్ ఉందని మన వీక్లీ ఎడిషన్స్ వస్తుంటాయి కదా, వాటిల్లో రివ్యూలు బాగా ఇవ్వడం వల్ల ఈ సినిమా దానిలాగే ఉంది అని పోల్చుకోవడం కొద్దిగా మైనస్ అయింది. ఇక నాలుగో విషయానికి వస్తే మహేష్ బాబు గారు గుణశేఖర్ గారి కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన ఒక్కడుతో కంపారిజన్. ఒక్కడు ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో, తర్వాత నిజం నాని యావరేజ్ అయినా కూడా మనకి అర్జున్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొడతామనే నమ్మకంతో ఇటు గట్టంనేని అభిమానులు అటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉండడం వల్ల ఆ అంచనాలు అందుకోవడంలో కూడా కాస్త తడబాటు పడిందని చెప్పుకోవచ్చు. ఇక ఐదో విషయానికి వస్తే భారీ బడ్జెట్. అప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అర్జున్. 20 కోట్లు ఖర్చు పెట్టి తీయడం జరిగింది ఈ సినిమా. ఇలా రకరకాల కారణాలు ఒకేసారి స్ప్రెడ్ అవ్వడం వల్ల బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమా జస్ట్ హిట్ సినిమాగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక హీరోయిన్ శ్రియా గారు గురించి పెద్దగా ఏం లేదు సినిమాలో. ఆమె జస్ట్ మహేష్ బాబుతో ఒక 4 కామెడీ సీన్లు, ఒక 3 పాటలు, అంతకు మించి ఏమి లేదు. ఆమె క్యారెక్టర్ చాలా తక్కువగా ఉంటుంది. ఆమె కంటే ఎక్కువగా కీర్తిరెడ్డి గారి క్యారెక్టరే ఉంటుంది. అలాగే ప్రకాష్ రాజు, సరిత గారుల క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. ప్రకాష్ రాజు గారి కంటే కూడా సరిత గారి క్యారెక్టరే చాలా హై లెవెల్లో ఉంటుంది. అలాగే కళాభవన్ మణి, రాజన్ పి దేవ్, తనికెల భరణి, మురళీ మోహన్, అలాగే అతిథి పాత్రల్లో వెన్నీరాడై నిర్మల గారు, నాజర్ గారు కనిపిస్తారు. కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై గట్టంనేని రమేష్ బాబు గారు నిర్మించిన ఈ చిత్రానికి గుణశేఖర్ గారు డైరెక్టర్, కళా దర్శకుడు తోటధరణి గారు. ఆయనకు నంది అవార్డు రావడం జరిగింది. అలాగే ఫిలింఫేర్ అవార్డు కీర్తిరెడ్డికి రావడం జరిగింది ఆ సంవత్సరం. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ వచ్చేసి మహేష్ బాబు గారికి, సరిత గారికి రావడం జరిగింది. మణిశర్మ గారి మ్యూజిక్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. అలాగే సినిమాటోగ్రఫీ శేఖర్ వి జోసెఫ్ గారి ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల్లో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఈ సినిమా హిందీలో మైదాన్ ఏ జంగ్ పేరుతో రిలీజ్ అయింది. వరండా మదురైకు పేరుతో తమిళంలో కూడా డబ్ అయింది. ఫ్రెండ్స్, ఇవి ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు. ఎక్కడైనా ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఈ సినిమా గురించి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.